నమస్కారం. ఈరోజు శాస్త్ర మండలిలో నారా లోకేష్ మాట్లాడాడండి. నాకు అనిపించింది కదా, బా ఇట్లాంటి వాడు కనుక ఒక పార్టీలో కనుక ఉంటే, అది కూడా అధికార పార్టీలో కనుక ఉంటే, ఇక అధికార ప్రతిపక్షం తేడా ఉండదు. ఎవడైనా సరే కుక్కిని పెనులా పడి ఉంటాడు. ఎప్పుడు ఆడవారి విషయంలో నోరు జారాలంటే, వైసీపీ హయాంలో ఆడవాళ్ళని తిడతాం ఫ్యాషన్, ఆడవాళ్ళని తిడితేనే వాళ్ళు గుర్తింపు అన్నట్టు తయారయ్యారు. అధికారం పోయే కూడా అమ్మట్లాంటి అంబోతు అరుపులతో మన అలాగే చంద్రబాబు నాయుడు విషయంలో తప్పు చేశాడు. తాట తీసి ఆరేస్తున్నారు. ఇప్పుడు తగ్గేదేలే అంటున్నాడు. వీళ్ళు వచ్చేసి మేము వెనకపోయేదేలా అని చెప్పేసి రిమాండ్ మీద రిమాండ్. సో వీడియోకి మెయిన్ ఏంటి మీకు అర్థమైందా? అసెంబ్లీ సాక్షిగా, కోర్స్ వైసీపీలో ఎవరు లేరు కదా, శాసనమండలి సాక్షిగా అక్కడ వాళ్ళు ఉన్నారు కాబట్టి క్లియర్గా బొత్స సత్యనారాయణ చెప్పాడు, వదలం, ఆడవాళ్ళు జోలికి వస్తే ఎవడనే వదలం, మా పార్టీ వాడినే వదలం, మీ పార్టీని వదులుతామా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యా, ఆయన తల్లి విషయానికి వచ్చి తప్పుగా మాట్లాడితే ఎవడని వదలాలి? వదలం. మీ అధినేత వాళ్ళ అమ్మని చెల్లిని ఎన్నే అనిపించవచ్చు, అప్పుడు వాళ్ళ హయాంలో సాగిపోయింది. ఇప్పుడు మా హయాంలో వాళ్ళ అమ్మని అన్న చెల్లిన మేము ఊరుకోం, వాళ్ళు ఊరుకుంటారేమో, కోర్స్ అనిపించేది వాళ్ళే, బట్ మేము ఊరుకోం అన్నాడు. అంటే రాను రోజులకు జగన్కి రక్త కన్నీరే. ఏ రకంగా ఆడలు నోరు చేసి తప్పుగా మాట్లాడితే ఒక్కటి కూడా వదిలేదు వాళ్ళ పార్టీలో వాళ్ళు అన్నారు. వీడియో అటాచ్ చేస్తాం చూడండి. అంబటి రాంబాబు గారు ఏం మాటలు మాట్లాడారండి? గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించాడు, అవునా కాదా? నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నా. వాళ్ళని వదిలిపెడతామా? అధ్యక్ష, మా సొంత కార్యకర్త భారతిరెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం. జైలుకి వెళ్ళాడు అధ్యక్ష, రిమాండ్ మేము పంపించాం అధ్యక్ష. అది మాకు ఉన్న చిత్తశుద్ధి. ఒక మహిళ గురించి ఎవరైనా మాడితే మేము ఎమోషనల్ అవుతాం. మీరెక్కడ అవ్వట్లేదు. మేము ఒక్క నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? అక్కడికి వెళ్ళి 2 చిన్న మాటలు చెప్పారన్నారు. మీకు తెలియపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు. ఆయన ఏమన్నారు? 2 చిన్న మాటలు చెప్పారంట. ఒక తల్లిని అవమానం చేస్తారు, 2 చిన్న మాటలు ఉంటాయి మీకు? చిన్న మాటలు ఉంటాయి మీకు? సొంత తల్లి చెల్లిని గౌరవిస్తాం, మీకు అలవాట్లు ఎత్తవచ్చు. మాకుంది బాధ్యత, మా పైన ఉంది. ఒక్క మహిళ చోళ్ళకి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం మేము. అది మాకున్న సంస్కృతి. అంతేగాని మీరు సమర్థించి ఎవరో క్షమాపణ అడిగారని, బాస్ ఒక తల్లి జోలికి వెళ్తే ఎవరిని వదిలిపెట్టాం, టేక్ ఇట్ ఫ్రమ్ us. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మా దగ్గర. ఎవరు తల్లైనా, జగన్మోహన్ రెడ్డి గారి తల్లైనా కూడా, ఎవరు తల్లైనా, ఎవరు చెల్లైనా, ఎవరు అక్కైనా, ఒక మహిళ జోలికి వెళ్తే ప్రజాప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము ఎవరిని వదిలిపెట్టాం. ముందు మీరు చూస్తారు కదా. అది